హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టీ20 వరల్డ్ కప్లో ఒక పెను సంచలనం నమోదు అవుతుంది అనుకున్నాం, కానీ చివరి క్షణంలో అది మిస్ అయింది. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు టీ20 వరల్డ్ కప్లో భాగంగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచినటువంటి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. సౌత్ ఆఫ్రికా ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగింది, కానీ బంగ్లాదేశ్ ఒక్క మార్పుతో బరిలో దిగింది. అదేంటంటే సౌమ్య సర్కార్ను బెంచ్ మీద పెట్టేసి అలీని 11లోకి తీసుకున్నది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ పులులు అద్భుతమైన బౌలింగ్ ప్రతిభ కనబరిచారు. ఈ మ్యాచ్లో బౌలింగ్ నిజంగా న్యూయార్క్ అంటే బౌలింగ్ పిచ్లా అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు బ్యాట్ చేయడానికి చాలా కష్టపడ్డారు, చాలా లోయెస్ట్ స్కోర్ నమోదు చేశారు. ఈ ఈ టీ20 వరల్డ్ కప్లో పెద్ద స్కోర్లు ఒక ఆస్ట్రేలియా మ్యాచ్ మిగతా అన్ని లో స్కోర్గానే నమోదవుతుంది. కాకపోతే ఈ మ్యాచ్ మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా కేవలం 113 రన్స్కి గాను 6 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో మన ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడుతున్నటువంటి కలీస్ ఒక్కడే టాప్ స్కోర్గా నమోదు చేశాడు. అంతకుముందు బౌలింగ్లో విరగదీసినటువంటి బంగ్లాదేశ్లు మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికాలో డీకాక్ కేవలం 11 బంతుల్లో 18 రన్ చేసి ఒక 4, 2 6లతో అవుట్ అయ్యాడు. తర్వాత రెజా హెండ్రిక్స్ గోల్డెన్ డక్అవుట్గా ఫస్ట్ బాలే వెనుతిరిగాడు. తర్వాత కెప్టెన్ అయినటువంటి మార్కమ్ 8 బంతులు ఆడి కేవలం 4 రన్సే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. అంతేకాకుండా స్టబ్స్ 5 బంతులు ఆడి డక్అవుట్గా అవుట్ అయ్యాడు. కలిసెన్ 44 బంతుల్లో 46 రన్స్ చేశాడు. అందులో 2 4లు 3 6లు ఉన్నది. డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లో 29, మార్కో జాన్సన్ 5 బంతుల్లో 5, కేశవ్ మహారాజ్ 8 బంతుల్లో 4, టోటల్ మీద 20 ఓవర్లకు గాను 113కు 6 వికెట్లు చేశారు. తర్వాత స్వల్ప లక్ష్యానికి బరిలో దిగినటువంటి బంగ్లాదేశ్లు 20 ఓవర్లకు గాను 109కి 7 వికెట్లు పోయింది. అందులో టంజన్ హసన్ 9 బంతుల్లో 9 చేయగా నజ్మల్ 23 బంతుల్లో 14, ఇది టెస్ట్ క్రికెట్ కంటే ఘోరంగా ఆడాడు. అందులో ఒక 6 కూడా ఉంది. లిటిల్ దాస్ 13 బంతుల్లో 9, షకీబుల్ హసన్ 4 బంతుల్లో 3, టోహిడ్ హార్డే బంగ్లాదేశ్ తరఫున 20 స్కోర్ 34 బంతుల్లో 37, 2 4లు 2 6లు ఉన్నాయి. మహమ్మదుల్లా లాస్ట్ మ్యాచ్ హీరో 27 బంతులు తీసుకొని 20 రన్స్ చేశాడు. లాస్ట్లో ఇతను ఉంటే మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నారు, కానీ లాస్ట్ ఓవర్లో అవుట్ అయ్యాడు. జకీర్ అలీ 9 బంతుల్లో 8 రన్స్ చేయగా రషీద్ హసన్ 0, తస్కిన్ అహ్మద్ 1. లాస్ట్ ఓవర్కు 11 రన్స్ కావాల్సిన టైంలో కేశవ్ మహారాజ్ అద్భుతంగా చేశాడు. ఫస్ట్ బాల్ వైడ్ చేశాడు, సెకండ్ బాల్ సింగిల్, థర్డ్ బాల్ అవుట్, మళ్ళీ 2D, మళ్ళీ అవుట్. ఇలా లాస్ట్ బాల్ సింగిల్ వచ్చింది. కేవలం లాస్ట్ ఓవర్లో 6 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు కేశవ్ మహారాజ్. అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి కలిసన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.